భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీకృష్ణ శరణం మమ. ఓం శ్రీ శారదాంబాయే నమః. శ్రీమద్ భాగవతం శ్రీకృష్ణ లీలామృతం ఉత్తరార్థం దశమస్కంధం లో చిట్ట చివరి అధ్యాయం 41. అంటే శ్రీమద్ భాగవతంలోని ఉత్తరార్థంలోని చివరి అధ్యాయం అన్నమాట ఇది. ఈ అధ్యాయంతో ఉత్తరార్థం పూర్తవుతుంది. అయితే భాగవత పురాణంలోని దశమస్కంధం శ్రీకృష్ణ చంద్రుని హృదయమని, రాసలీలలు ప్రాణమని చైతన్య మహాప్రభువులు అభివర్ణించారు. దశమ స్కంధంలో ఈ రాసలీలలు 5 అధ్యాయాలుగా వర్ణింపబడి ఉన్నాయి. అవి భాగవతానికి పంచప్రాణాల వంటివి. ఈ రాస పంచాధ్యాయినే అంటే ఈ రాసలీలలకు సంబంధించిన ఈ 5 అధ్యాయాలను ఫల ప్రకరణం అని కూడా అంటారు. ఫలం అంటే నివృత్తి ధర్మానికి పరమ ఫలం అని శ్రీధర స్వాములు వ్యక్తం చేసి ఉన్నారు. కాబట్టి ఇంతకాలం శ్రీమద్ భాగవతాన్ని ఎంతో భక్తితో విన్నవారు కొద్దిమంది అయినా నిజంగా మీ అందరి యొక్క జన్మ ధన్యం. కాబట్టి మిమ్మల్ని అందరినీ కోరేది ఏమిటంటే ఈ ఉత్తరార్థం పూర్తయిన తర్వాత రాసలీలా మహత్యంలోని అధ్యాయాలన్నిటినీ కూడా మీకు అందించడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ శ్రీమద్ భాగవతాన్ని చదివిన శ్రవణ ఫలాన్ని కూడా మీకు అందించడం జరుగుతుంది. అప్పటితో మొత్తం శ్రీమద్ భాగవతం పూర్వార్థం ఉత్తరార్థాలతో సహా మొత్తం దశమ స్కంధం మీకు అందించినట్లవుతుంది. కాబట్టి ఆత్మీయ భగవద్ బంధువులందరూ కూడా ఉత్తరార్థంలోని ఈ చివరి అధ్యాయం 41 నందు శ్రీకృష్ణ లీలా విహార వైభవాలు విన్న తర్వాత కొనసాగింపుగా మీకు అందించబోయే రాసలీలా మహత్యము మరియు భాగవత శ్రవణ ఫలం అనే వీడియోలను కూడా అందరూ శ్రద్ధగా విని ఆ శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క కరుణా కటాక్షాలని పొందుతారని ఆశిస్తూ శ్రీమద్ భాగవతం శ్రీకృష్ణ లీలామృతం ఉత్తరార్థం దశమ స్కంధంలో చివరి అధ్యాయం 41 నందు శ్రీకృష్ణ లీలా విహార వైభవాలు అనే కథలను విందాం. సుఖమహర్షి పలుకుతూ ఉన్నాడు. పరీక్షిన్నరపాల అపూర్వ శోభలతో అలరారే ద్వారకా నగర విశాల వీధులలో మత్తేభాలు, ఉత్తమాశ్వాలు, కాంచన నిర్మిత సుందర నందనాలు, సర్వాంగాలంకృతులైన యోధ వీరులు సంచరిస్తూ ఉంటారు. వనోపవనాలతో ఆ పరిసర ప్రదేశాలు పుష్ప ఫల భరితాలై తరులత గుల్మాలతో భాసిల్లుతూ ఉంటాయి. ఆ తరులత సమూహాలపై భ్రమరాలు జుంకారాలు చేస్తూ ఉంటాయి. వివిధ జాతులకు చెందిన విహంగ సంతతుల కిలకిల నాదాలతో ఆ స్థానాలు శ్రవణ మనోహరంగా ఉన్నాయి. సర్వ సంపత్ సమృద్ధమైన ఆ నగరాన్ని యదువీరులు సర్వ విధాలా తమ భాగ్యంగా భావించి సంరక్షిస్తూ ఉంటారు. యవ్వన లావణ్యాలు మూర్తి భవించి సంచరిస్తున్నాయా అన్నట్లు అమూల్య ఆభరణాలంకృతులై అక్కడ నారీజనం శోభిల్లుతుంది. తమ భవనాలలో వారు కందుక క్రీడ కొనసాగిస్తుంటే వారి అవయవ దర్శనమయ్యే వేళ మెరుపులు మెరుస్తున్నట్లు కనిపిస్తూ ఉంటుంది. శ్రీకాంతుడైన శ్యామసుందరుడు అక్కడే నివసిస్తున్నాడు. 16,000 మంది భార్యలకు ఏకమాత్ర పతిగా తేజరిల్లుతూ ఉన్నాడు. వారందరికీ వేరువేరు భవనాలున్నాయి. అందరికీ అన్ని రూపాలు ధరించి సర్వుల భవనాలలోనూ విహరిస్తూ ఉంటాడు. ఆ 16,000 మంది మందయానల మందిరాలలో సుందర సరోవరాలున్నాయి. ఆ సరోవరాలలో శ్వేత, పీత, నీల, అరుణ వర్ణాలతో వికసించిన పద్మాల పరాగం నుండి సుగంధాలు వెలువడి దశ దిశలా వ్యాపిస్తూ ఉన్నాయి. హంస సారసాది ఖగ సంగతులు చేసే కిలకిలారావాలను ఆలకిస్తూ హంస సారసాది ఖగ సంతతులు చేసే కలరవాలను ఆలకిస్తూ శ్యామసుందరుడు సుందర పత్నులతో జలక్రీడలు ఆడుతూ ఉంటాడు. తత్సమయంలో ఆ జవ్వనులు తమ నాథుణ్ణి గాఢాలింగనం చేసుకోగా వారి కుంకుమాంకిత వక్షస్థల స్పర్శ వల్ల దేవదేవుని వక్షస్థలం కూడా అరుణవర్ణాంకితం అవుతూ ఉంటుంది. ఆ సమయంలో శ్రీకృష్ణ చంద్రుని విమల యశస్సును గానం చేస్తూ గంధర్వులు తన్మయులై ఉండ సూత వందిమాగతులు వీణ, వేణు, మృదంగం, ఢక్క, పటహ, ఢమరుకాదులను వాయిస్తూ ఉన్నారు. కిలకిల నవ్వుతూ కృష్ణ పత్నులు అతనిపై పిచికారీలతో నీళ్లు చల్లుతూ ఉన్నారు. నందనందనుడు కూడా వాళ్లపై నీళ్లు చల్లుతూ ఉన్నాడు. యక్షేసుడైన కుబేరుడు యక్షిణులతో విహరించే రీతిగా శ్యామసుందరుడు ప్రసన్నంగా తన పత్నులతో విహరిస్తున్నాడు. తత్సమయంలో ఆ నారీమణుల వస్త్రాలన్నీ తడిసిపోవడం వల్ల వారి వక్షస్థల జఘన దేశాలందలి వస్త్రాలు జారుతూ ఉన్నాయి. శిఖలలో పెట్టుకున్న కుసుమాలు రాలిపోతూ ఉన్నాయి. ఆ దశలో శ్రీకృష్ణుని చేతిలోని
పిచికారిని లాగే వంకతో అతన్ని గట్టిగా కౌగిలించుకుంటున్నారు. ఆ దేవదేవుని మృదు స్పర్శ వల్ల ప్రేమ భావ పూర్ణాలైన వారి సుందర సుఖార విందాలు వికసిస్తూ ఉన్నాయి. అప్పుడు వారి శోభ ద్విగుణీకృతంగా ఉంది. ఆ జలక్రీడా సమయంలో శ్యామసుందరుని గడసీమలోని వనమాల కుంకుమ రాగరంజితమై భాసిల్లుతూ ఉన్నది. ఆ జలరాణులు శ్రీకృష్ణచంద్రుడు పరస్పరం జలాలతో తదుపుకుంటూ ఉన్నారు. మత్తగజం ఆడ ఏనుగుల సమూహంతో క్రీడించే విధంగా మాధవుడు కూడా క్రీడిస్తూ ఉన్నాడు. అనంతరం వేసిన వస్త్రాభరణాదులను నృత్యగానాలే జీవనాధారాలుగా గల నటీనట జనానికి పంచిపెట్టి వేస్తున్నారు. పరీక్షన్నరపాల ఆ రీతిగా శ్యామసుందరుడు రాణులతో క్రీడిస్తూ నిజగతి ఆలాప మందహాస విలాస ఆలింగనాదుల ద్వారా వారి చిత్తవృత్తులను తన వైపు ఆకర్షించుకుంటూ ఉన్నాడు. వారికి ఇతరేతర స్మృతి కూడా లేకుండా పోయింది. రాజా, ఆ దేవీరులందరి జీవన సర్వస్వము వారి కాంతుడైన శ్యామసుందరుడు మాత్రమే. కమల నయనుడైన శ్యామసుందరుని చింతనలో లగ్నమైన చిత్తాలు కలవారు కొలదిసేపు మౌనంగా ఉండిపోయి ఉన్మత్తుల వలె ఉండిపోయారు. చివరకు అసంబద్ధంగా ప్రలాపిస్తూ ఉన్నారు. మరొకప్పుడు తమ కాంతుడు చెంతనే ఉన్నా ప్రేమోన్మత్తులై విహారానుభూతిని పొందుతూ ఉన్నారు. వారు పలికే ఉన్మత్త వచనాలను చెబుతాను, ఆలకించు. వారంటూ ఉన్నారు, కురరి, చాలా రాత్రి అయిందే, విశ్వమంతా నీరవంగా ఉంది. ఇప్పుడు శ్యామసుందరుడు కూడా నిజాఖండ బోధను మరుగుపరిచి నిద్రపోతున్నాడు. నీకు నిద్ర రావడం లేదా? రాత్రంతా మేలుకుని ఎందుకు నువ్వు విలపిస్తావు? కమళదల సుమ సుందర నయనాలు కల నందనందనుడు హాస్య మధుర లీలలతో కూడిన దృక్ప్రసారంతో నీ మదిని వేధించటం లేదు కదా? చక్రవాకి, ఈ నిశా సమయంలో నువ్వెందుకు నీ కళ్ళు మూసుకుంటావు? నీ కాంతుడు పరదేశం వెళ్ళాడా? నువ్వు ఈ విధంగా ఆర్తగా పిలుస్తున్నావు. అరెరే, అయితే నువ్విప్పుడు మహావేదన పడుతూ ఉన్నావు అన్నమాట. శ్యామసుందరునికి దాసీవైపోవాలని నువ్వు కూడా మాల అనుకోవడం లేదు కదా? నీ కాంతుని చరణ కమలాలలో ఉన్న సుమమాలను నీ శిఖలో అలంకరించుకోవడం లేదు కదా? సముద్రమా, నిరంతరం నువ్వు గమనిస్తూనే ఉంటావు. నిద్రాభంగ రూపమైన వ్యాధి ఏమైనా నీకు పుట్టిందా? కాదులే, మేము అర్థం చేసుకున్నాంలే. మా కాంతుడైన శ్రీకృష్ణదేవుడు గాంభీర్యాది నీ గుణాలను హరించి వేయడం వల్లనే నువ్వు మా వలనే ఔషధం లేని విరహ వేదనకు గురి అయ్యావన్నమాట. చంద్రుడా, భయంకర రాజయక్ష్మ రోగం కారణంగా ఇంతగా క్షీణించిపోయావు. అందుకే కాబోలు నువ్వు నిజ కిరణాలతో అంధకారాన్ని దూరం చెయ్యలేకపోతున్నావు. మా కాంతుని మధుర హాస్యభరిత వచనాలను విస్మరించడం వల్లనే మావలే నీ వాక్కు కూడా స్తంభించిపోయింది. ఆ విచారంతోనే నువ్వు మౌనంగా ఉన్నావా? నీకు మేము ఏం అపకారం చేశామని మా హృదయాలలో కామాన్ని వర్ధిల్ల చేస్తూ ఉన్నావు. ఆదిలోనే శ్యామసుందరుని దివ్య సుందర రూపం మా హృదయాలను గాయపరిచింది. మేఘుడా, మా ప్రియతముడైన శ్యామసుందరునిలానే నీ రూపము శ్యామంగానే ఉంది. యదువంశ శ్రేష్ఠుడైన వాసుదేవునకు నువ్వు విశేష ప్రేమ పాత్రుడు అవడంలో సందేహం లేదు. కృష్ణ జ్ఞానంతో మావలే నువ్వు కూడా వ్యవహరించు. శ్యామసుందరునికై ఆద్యంతము ఉత్కంఠతో ఉన్న నీ హృదయం చింతాగ్రస్తమై ఉంది. అందులకే కాబోలు మాలా శ్యామసుందరిని స్మరించుకుంటూ అశ్రుధారలను వర్షింపచేస్తూ ఉన్నావు. శ్యామ ఘనునితో నిన్ను పోల్చడం అంటే ఘనశ్యామ స్వగృహంలో కూర్చుని పీడను తెచ్చుకోవడం వంటిదే. కోయిలా, నీ గాత్రం అత్యంత మనోహరమైంది. మృదు మధురంగా మా కాంతుని వలె నువ్వు కూడా శ్రవణపేయంగా పలుకుతూ ఉంటావు. అమృతమయ వచనాలతో నువ్వు భాషిస్తూ ఉంటావు. ప్రియుని విరహ వేదనాధిక్య వల్ల మృతప్రాయులైన వారికి ఆ వచనామృతం పునర్జన్మను ప్రసాదిస్తుంది. ఓ గిరిరాజా, నువ్వు మహోదరుడవు. ధాత్రిని ధరించి ఉన్నది నువ్వే. నువ్వు మాత్రం చెల్లించవు, మాట్లాడవు. ఏదో మహత్తర చింతనలో ఉండి ఏమీ వినవు. మా కుచసమమైన శిఖరాలతో మావలే శ్యామసుందరుని చరణారవిందాలను సందర్శించాలి అని అనుకుంటూ ఉన్నావు. నదులారా, గ్రీష్మకాలమైన ఈ ఋతువులో మీలోని గుండాలన్నీ ఇంకిపోయి మీలోని పద్మ సౌందర్యం కానరావడం లేదు. శుష్క దుర్బల భావాలతో మీరున్నారు. మా ప్రియకాంతుడైన శ్యామసుందరుని ప్రేమపూర్ణ దృక్ప్రసారాలను మేము పొందని కారణం వల్ల దుర్బలులమై కృషించినట్లే మీరు సైతం మేఘాల ద్వారా మీ ప్రాణాధారుడైన సాగరుని సలిలాలను పొందక కృషించి దైన్యంగా ఉన్నారు. ఓ హంస, రా, నీకు స్వాగతం. ఇలా కూర్చో.
కొద్దిగా పాలు తాగు. ప్రియ మరాళమా, నిన్ను శ్యామసుందర్ని దూతగా భావన చేస్తూ ఉన్నాము. ఆ మా ప్రియతముని మధుర వచనాలను మాకు వినిపించు. ఎట్టివారికి వశంకాని మురళీ మనోహరుడు క్షేమమే కదా. ఆ వేణుగాన లోలుడు గతంలో మాతో భాషించిన మర్మ వచనాలను స్మరిస్తున్నాడా? మమ్మల్ని అతడు విస్మరిస్తే ఆ జగన్మోహనుని మేమెందుకు సేవించాలి? మమ్మల్ని మోసగించి అతడు లక్ష్మీదేవితో క్రీడిస్తున్నాడేమో. కామప్రదుడైన శ్యామసుందర్ని ఆమె నుండి విడదీసి మా చెంతకు తీసుకురా. ఇంతమంది కాంతలలో ఏకమాత్ర అయిన ఆమె మాత్రమే అనన్యానురాగం కలదియా? మేమెవరము అతని ప్రేమలో లేమా? పరీక్షిన్ మహారాజా, శ్యామసుందరిని యందు అపారానురాగం కల ఆ సుందరీ బృందమంతా ఉపర్యుక్త రీతిని భాషించి సంచరించి పరమధామాన్ని పొందగలిగారు. శ్రీకృష్ణ లీలామృతాన్ని పానం చేసిన వారే కృష్ణాయత్త చిత్తులవుతూ ఉంటే సాక్షాత్తు ఆ దేవదేవుని పొందుగల ఆ సుందరుల భాగ్యం ఏమని వర్ణించగలం? శ్రీకృష్ణ చంద్రుని యందు పతిభావం ఉంచి ఆ దేవదేవుని పాదసేవా భాగ్యం పొందిన వారి స్థితిని వర్ణించగలవారు ఉన్నారా? శ్రీకృష్ణ దేవుడు సజ్జనులకు ఏకమాత్ర గతి. అతడు వేదోక్త ధర్మరీత్యా చరిస్తూ ధర్మార్థకామ సాధనకు యోగ్యమైనది గృహస్థాశ్రమమే అని స్పష్టం చేశాడు. రాజా, శ్రీకృష్ణ దేవుని సంతానంలో మహారథికులు, మహా తేజస్సాలురు, శూర వీర పరాక్రమశాలురు అయిన వారి పేర్లను ఆలకించు. ప్రద్యుమ్న, అరిరుద్ధ, దీప్తిమంత, భాను, సాంబమధు, బృహద్భాను, చిత్రభాను, వృక, ఆరుణ, పుష్కర, వేద, బాహు, స్తుతదేవ, సునందన, చిత్రబాహు, విరూప, కవి, న్యగ్రోధ ఈ 18 మంది మహారథికులు. వీరిలో రుక్మిణీ కుమారుడైన ప్రద్యుమ్నుడు పితృసమవీరుడిగా ఖ్యాతిగాంచాడు. అతనికి ప్రభవించిన అనిరుద్ధుడు 10,000 గజ సమబలుడు. రుక్మి దౌహిత్రుడైన అనిరుద్ధుడు మేనమామ పుత్రికను పరిణయమాడాడు. ఆమె వల్ల వజ్రనాభుడు పుట్టాడు. బ్రాహ్మణ శాపం వల్ల పుట్టిన ముసలం వల్ల యదువంశం నాశనం కాగా వజ్రనాభుడు మాత్రమే వంశాంకురంగా మిగిలాడు. వ్రజునకు ప్రతిబాహువు, అతని వల్ల జన్మించిన సుబాహువునకు శాంతసేనుడు, అతని వల్ల శతసేనుడు జన్మించారు. అల్ప బల అల్పాయుర్ధాలు కలవారు కానీ దరిద్రులు కానీ బ్రహ్మద్వేషులు కానీ తద్వంశంలో లేనే లేరు. యదువంశ వీరుల సంఖ్య గణనకు శక్యమైనది కాదు. యదువంశంలో జన్మించిన విద్యార్థులకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయుల సంఖ్యయే 3,88,00,000 ఇక యాదవ మహాత్ముల సంఖ్యను వర్ణించగలవారెవరు? అసంఖ్యాక వీరులతో ఉగ్రసేన ప్రభు విరాజిల్లాడు. పురాతన కాలంలో సురాసుర సంగ్రామ సమయంలో అంతమైన రాక్షసులు మానవులుగా పుట్టి అహంకార గర్వితులై సాధు జనులను, సామాన్య ప్రజలను హింసించసాగడంతో అమరులు శ్రీహరి ఆదేశానుసారం యదువంశంలో ప్రభవించారు. 101 తరగతులుగా వారి వంశాలు విభజింపబడ్డాయి. వారందరికీ ప్రభు రూపంలో శ్రీకృష్ణదేవుడే రాజిల్లినాడు. అతనికి అనుయాయులుగానే యాదవులు వ్యవహరించారు. సర్వవిధాలా వారు వర్ధిల్లారు. కృష్ణాయత్త చిత్తులైన యాదవులు ఆ దేవదేవుని శయనాసన భ్రమణ వార్తాలాప స్నాన క్రీడాదుల యందు లగ్నమైన మనస్సులు కలవారై స్వదేహాలను సైతం మరచి సంచరించారు. రాజా, శ్రీకృష్ణ పరమాత్మ యదువంశంలో అవతరించి నిజకీర్తి ద్వారా తమ పాదోద్భవ అయిన గంగాతీర్థ ప్రభావాన్ని తగ్గించాడు. అతని శత్రువులు, మిత్రులు కూడా సమాన రూపేణ సారూప్యముక్తిని పొందారు. సర్వులు ఏ లక్ష్మికై తపిస్తూ ఉంటారో ఆ జనని శ్రీకృష్ణాశ్రయురాలై ఉంది. ఆ శ్యామసుందరుని కీర్తన, శ్రవణ, స్మరణల మాత్రంచే అమంగళాలన్నీ నాశనమైపోతాయి. ఋష్య బృందాలకు ధర్మబోధన చేసినవాడు, కాలరూప సుదర్శనధారి అయిన వాసుదేవుడే భూభారాన్ని హరించాడు. ఇందులో ఆశ్చర్యపడవలసింది ఏమీ లేదు. సర్వజీవాశ్రయుడు, లోక విడంబనకై దేవకీ గర్భాన ప్రాదుర్భవించినవాడు, యదువంశ శ్రేష్ఠ పార్షద సేవితుడు, నిజ భుజ బలం ద్వారా అధర్మాన్ని అంతం చేసినవాడు, చరాచర విశ్వం యొక్క దుఃఖాన్ని దూరం చేసినవాడు, మధురమై మందస్మిత పూర్ణమైన తన ముఖకమలం ద్వారా వ్రజాంగనలైన గోపికలలో ప్రేమోద్దీపనం చేసినవాడు అయిన శ్రీకృష్ణ భగవానునకు జయమగుగాక. పరీక్షిన్ నరేంద్ర, శ్రీకృష్ణదేవుని చరణ కమలాలను ప్రేమించి ఆరాధించాలి అనుకునేవాడు అతనిచే స్థాపించబడిన ధర్మ మర్యాద సంరక్షణార్థం అతని లీలా కథామృతాన్ని నిరంతరం పానం చేస్తూ ఉండాలి. శ్రీకృష్ణ కథామృత పఠన, శ్రవణ, కీర్తన, మననాదుల వల్ల మానవుడు మాధవదేవుని పరమపదాన్ని పొందగలుగుతాడు. ఆ పరమధామం చేరడానికి ప్రచండ కాలవేగం కూడా సమర్థమైనది కాదు. అందులకే రాజాధిరాజులు సైతం రాజ్యాలు విడనాడి అడవులకు పోయి తప్పించి
పరమపదం పొందారు. అట్టి మహోన్నత పరమపదం శ్రీకృష్ణ కథాశ్రవణ పఠనాదుల వల్ల లభిస్తుంది. సశేషం. ఇంతవరకు మీరు శ్రీమద్ భాగవతం శ్రీకృష్ణ లీలామృతం ఉత్తరార్థం దశమస్కంధం అధ్యాయం 41 నందు శ్రీకృష్ణ లీలా విహార వైభవాలు కథలను విన్నారు. ఇంతటితో శ్రీకృష్ణ లీలామృతం పూర్వార్థము ఉత్తరార్థము లతో సహా సమాప్తము. అయితే మీకు ఈ వీడియోలో ముందుగా చెప్పినట్లుగానే అత్యంత ఫలప్రదాయమైనటువంటి రాసలీల మహత్యాన్ని, శ్రీమద్ భాగవతం పఠనం వల్ల కలిగేటువంటి ఫలితాన్ని రేపటి నుండి మిగతా వీడియోల్లో వినవచ్చు. రేపటి భాగంలో రాసలీలా మహత్యంలోని మొదటి భాగాన్ని వింటారు. ఓం నమో భగవతే వాసుదేవాయ. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శుభమస్తు. స్వస్తి.